నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అతను నాకు ప్రపోజ్ చేసిండు. తర్వాత నాకు కూడా పెళ్లి కావాల్సిందే కదా అని నేను ఒప్పుకున్నా మేడం. అన్ని అడిగిన తర్వాత సరే చేసుకుంటా అది ఇది అని చెప్పి ఇక ఇట్లా ఫిజికల్గా ఇదైంది మేడం. పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్ ఉంది మీకు? అవును మేడం. ఎందుకు అంత అడ్వాన్స్డ్ గా? అతను అలా చేసిండు మేడం మా ఆయనగా. అందుకని ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నారా? అతను చెప్పలేదు వాళ్ళ ఇంట్లో, నేను కూడా మా ఇంట్లో చెప్పలేదు. ఫోర్ మంత్స్ అలా బాగున్నాడు నాతో. తర్వాత 4 months నుంచి ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలా చేసేది మేడం. చేసేసరికి నేను మా ఇంట్లో ఇట్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మేము, ఒక 20-40 అట్లా మొత్తం అన్ని ట్యాబ్లెట్స్ కలుపుకొని తీసుకున్నా మేడం. అప్పుడు ఎందుకున్నాయి మీ ఇంట్లో అన్ని టాబ్లెట్లు? అంటే మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా? వచ్చింది మేడం. అయితే అతనికి మెడికల్ షాప్ ఉందిగా, నాకు ఇట్లా పిల్స్ తెచ్చి ఇక ఆ బాట అయినట్టు చేసిండు మేడం. అవును, నేను 9th class నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పిండు. ఎవరైనా ఇట్లా తలెత్తి చూస్తాడు కదా, ఇతనేమో తల దించుకొని మాట్లాడితే నేను సిన్సియర్ అనుకున్నా మేడం. అయితే ఇక నన్ను చీట్ చేసిండని నాకు అర్థమైంది మేడం. 4 months కి ప్రెగ్నెన్సీ పోయింది, సూసైడ్ అటెంప్ట్ చేసావు. కాల్స్ ఇక ఎత్తకుండా అయితే అట్లా అర్థం అయిపోయిన తర్వాత ఇక నేను మా ఇంట్లో నాకు ప్రెజర్ పెరిగింది. మీరు అదే నువ్వు ఫోన్లో మాట్లాడటానికి మీరు ఫిజికల్గా కలవటానికి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందా? టైం 1 week మేడం. 1 week ఉండే సార్. 1 week లోనే మీ తమ్ముడికి 16 ఏళ్ళు అయితే ఆవిడ 20 ఏళ్ళ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసి చేశాను మేడం. ఇక ఆమె వచ్చాక నాకు ఇంకా మస్తు టార్చర్ మొదలైంది మేడం ఇంట్లో. సో ఇప్పుడు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసింది వాళ్ళ హెరాస్మెంట్ వల్ల అనే అకౌంట్లోకి వెళ్ళిపోయింది. రెండుసార్లు గర్భం దాల్చి సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవటంలో దాని ప్రతిఫలం ఏంటంటే ఈరోజు ఒక 14 సంవత్సరాల ఆడపిల్లని నువ్వు ఎంతకాలం మోస్తావో నాకైతే అర్థం కాదమ్మా. ఎందుకంటే సిపిఈ ఈజ్ ఏ డిజార్డర్ దట్ విల్ నెవర్ ఇంప్రూవ్ మేడం. ఇన్ని సందర్భాల్లో తప్పుగా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి ఎలా మారుతాడని నువ్వు అనుకున్నావు? ఏం మారుతాడని నువ్వు అనుకున్నావు? ఎందుకు మారుతాడని నువ్వు అనుకున్నావు? జీవితంలో చచ్చిపోవడానికి రెడీ అయ్యావు, సూసైడ్ అటెంప్ట్ చేసావు, పోరాడి ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకున్నావు. ఎంత దారుణమైన ఫోటోలు దిగాడో తెలుసా? అంటే అమ్మాయిలు నేను బ్లాక్మెయిల్ చేస్తాడా, వాళ్ళు ఈయన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయన కూడా కొంచెం ఫేస్ చేయాల్సిన టైం ఉంటుందిగా. ముదరాలి, ఎవరికైనా పాపం పండాలంటారు చూసారా? మీ ఆయన పాపం పండడానికి ఇంకా టైం ఉంది. మళ్ళీ మాట్లాడతా మంచిగా ఉంటా అని చెప్పిండు నాతోటి. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిన మేడం. మళ్ళీ ఏంటమ్మా? మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా? మళ్ళీ అబార్షన్ చేశాడా? మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసావా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.